प्रणवानन्दमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् ॐ मङ्गलं प्रणवानन्द सदानन्द चिदात्मने गुरवे शङ्करानन्द गिरये शुभमङ्गलं गिरये शुभमङ्गलम् ॐ तत्सत् ओं नमो भगवते श्रीमदुमामहेश्वराय ಶಿವಾಯ ಗುರುವೇ ನಮಃ. ಕ್ಷೇತ್ರ ಅಧಿಷ್ಠಾನ ದೈವವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಿದ್ಧಾರೂಢರ ದಿವ್ಯ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಒಡಮಾಡುತ್ತಾ ಈ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ವಹಿಸಿರ್ತಕ್ಕಂಥ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅಭಿನವ ಸಿದ್ಧಾರೂಢ ಮಹಾಸ್ವಾಮಿಗಳು, ಪೀಠಾಧಿಕಾರಿ ಆರೂಢ ಜ್ಯೋತಿ ಶಾಂತಾಶ್ರಮ ಹುಬ್ಬಳ್ಳಿ ಮತ್ತು ಷಣ್ಮುಖಾರೂಢ ಮಠ ಬಿಜಾಪುರ, ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಡಾಕ್ಟರ್ ಕರಿಬಸವರಾಜೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಇನ್ನವರು ಬಂದಿಲ್ಲ, ಉಭಯ ಪೂಜ್ಯರು ಅಂದರೆ ಶಿವಾನಂದ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಅವ್ಯಕ್ತಾನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಗಳ ದಿವ್ಯ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಕೊಡಮಾಡುತ್ತಾ ಹೀಗೆ ತಮಗೆ ಅನುಭವವನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಂಥ ಶರಣರಿಗೂ ಮತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸದ್ಭಕ್ತರಿಗೂ ನನ್ನ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಇವತ್ತಿನ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಸತ್ಸಂಗ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಇಲ್ಲಿಯವರೆಗೆ ಶಿವಾನಂದ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಶರಣರು ನಿಮಗೆಲ್ಲ ಪ್ರಬೋಧ ಮಾಡಿದ್ದಾರೆ. ವಿಷಯ ಬಿಡಬೇಕು ಬಲುಹಿಂದ ಬರೆದೆ ತನ್ನಿರವನು ಕೆಡಿಸುವ ಕಾಮವಿದನು ಕಂಡು ಯೋಗಿ ಅಂತ ಹೇಳಿ ನಿಜಗುಣ ಶಿವಯೋಗಿಗಳ ಕೈವಲ್ಯ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ವಿಷಯವನ್ನು ಅಧಿಕರಣವಾಗಿಟ್ಟುಕೊಂಡು ಪೂಜ್ಯರೆಲ್ಲರೂ ನಿಮಗೆ ಪ್ರಬೋಧ ಮಾಡಿದ್ದಾರೆ. విశేషವಾಗಿ ఎందుకంటే కామం అంటే కోరిక. ఎంత ఉన్నా కానీ కావాలా అనే ఒక భావన ఉంది కదా, దానికి కామము అంటారు. కోరికలు ఎన్ని ఉంటే కానీ అది లేదు ఇది లేదని మనసులో ఎప్పుడు అది అంటూ ఉంటుంది కదా, దాన్ని మన ఇరువు అంటే మన స్వరూపమైనటువంటి ఎరకను మరిపించేది ఏదంటే కామం అని ఇక్కడ చెప్తున్నారు. మన ఎరక అంటే మన స్వరూపం ఏదైతే ఉందో అది మరుపు వచ్చేదానికి కారణం ఏదంటే ఈ కామమే అని చెప్తున్నారు. దానికోసమే ఆ కామము నుండి మనకేం ప్రాప్తమవుతుందంటే క్రోధము కానీ వస్తుంది. ఆ క్రోధము ఎందుకు వస్తుంది? కామం ఉన్నప్పుడంటే మేము కోరినటువంటి వస్తువులు విషయాలకు ఎవరన్నా అడ్డమవుతారు కదా, వారి మీద క్రోధం అంటే కోపం వస్తుంది. ఏమన్నా మేము అనుకున్నట్ల ఆ వస్తువులు మనకు సంగ్రహమైనప్పుడు ఏమవుతుందంటే లోభము కూడా వస్తుంది. ఒక్క కామం అనే కోరిక మనసులో ఉందంటే ఇన్ని దుర్గుణాలు దాంట్లో ఉద్భవిస్తున్నవి. దానికే బలహీనత అంటే బలత్కారంగా అయినా కానీ ఆ మనసులో ఉన్నటువంటి కోరికను విడుదల చేసుకోవాలా. అప్పుడు ఈ జీవుడు శివస్వరూపుడయ్యేకి అవకాశం ఉంటుందని నిజగుణ శివయోగులు కైవల్య పద్ధతిలో మంచి చక్కని విషయం పెట్టినారు. ఎందుకంటే అందరూ దాంట్లోనే ఉన్నాము. ఏమంటే ಅಕ್ಕ ಮಹಾದೇವಿ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾಳೆ, ಸ್ತ್ರೀ ಮುಂದೆ ಪುರುಷನು ಮಾಯ ಆಗಿ ಕಾಡಿದ್ದ, ಪುರುಷನಿಗೆ ಸ್ತ್ರೀ ಮಾಯ ಆಗಿ ಕಾಡಿದ್ದ, ಯೋಗಿಗಳಿಗೆ ಬಹುಪರಾಕೆ మాయ ఆగి కాడిత్తు ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದ అక్క మహాదేవి. అంటే పురుషులకు స్త్రీ మాయ, స్త్రీలకు పురుషుడు మాయ అయినాక మహాత్ములకు అంటే యోగులు ఉంటారు కదా, వాళ్ళకి బహుపరాక్ అంటే మంచి పెద్ద స్వామి సన్న స్వామి అని ఇట్లల్లా మాట్లాడతారు కదా, ఆ బహుపరాకులే వాళ్ళకి మాయ అని చెప్తున్నారు. ఎందుకంటే మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కటి ఏం చేస్తుందంటే ఆ కోరిక అనేది అలా చేస్తూనే ఉంటుంది. దానికే ఆ కోరికలు విడిచేదే మహాత్ములు చెప్పేది. ఎట్లు ఇడిసేకి వస్తుంది? కోరికలు ఇడిసేకి సాధ్యమా? కోరుకోకుంటే ఎవరు అడుక్కునింది అమ్మగానే అన్నం పెట్టదప్ప, అడుక్కుంటే ఎవరు ఇస్తారు అంటారు. ఇప్పుడు మేము దేవుని సన్నిధంలో ఇప్పుడు సిద్ధారూఢ మహాస్వాముల
దగ్గర వస్తాము, దండం పెట్టుకుంటాం అంటే నమస్కారం చేసుకుంటాం. ఏదో ఒక చిన్న కోరిక పెట్టుకొని మేము నమస్కారం చేస్తాం. ఇక్కడ మహాత్ముల సంఘములో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని విడిస్తే మీకు ఆనందం ప్రాప్తం అవుతుందని వీళ్ళు చెప్తుండారు. దానికే ఏది మనకు మంచి అవకాశం అంటే సత్సంగములో వచ్చినప్పుడే మన దుర్గుణాలు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అద్దం ముందు నిలబడితే మా ముఖం మీద ఉన్నటువంటి మలినము కనపడుతుంది, అద్దమే లేకపోతే మనకు కనపడుతుందంటే కనపడదు. అలాగే శాస్త్రము గురువులు ఏం చెప్తారంటే, అయ్యా నీవు శివస్వరూపుడై ఉన్నావు, అయితే నీ మనసులో ఉన్నటువంటి మలిన అంతఃకరణములో ఉన్నటువంటి మల విక్షేప దోషాల నుండి నీవు జీవుడైపోయినావు. దానికోసమే మల విక్షేప ఆవరణం అనేటువంటి ఈ దోషాలు నీవు తొలగించుకుంటే నిజంగా నీవు శివస్వరూపుడే అని వాళ్ళు చెప్తారు. మనకి శాస్త్రము గురువులు ఏమంటే అద్దు ఉన్నట్ల చూపుతారు. అయితే మా దేవాలయంలో పోయి దేవునికి కాయ కొట్టుకొని దండం పెట్టుకొని వస్తే మా లోపల ఉన్నటువంటివి వాళ్ళు చెప్పలేరు. దానికోసమే విశేషంగా అటువంటి శక్తిని మనం పొందాలని మహాత్ములు మనకు ప్రబోధ చేస్తున్నారు. ಬರಲಿ ಬರಲಿ ಮತ್ತೆ ಅದನ್ನ ಗಲಾಟೆ ಜೈಕಾರ ಮಾಡ್ತಿರಲ್ಲ ಮತ್ತೆ ಬಂದ್ಮೇಲೆ. విశేషంగా మన జీవితంలో ఉన్నటువంటి ఆ కామం అంటే ఆ లోపల ఉన్నటువంటి కోరికలన్నీ విడుదల చేసుకోవాలంటే మహాత్ముల సంఘములో వచ్చి వాళ్ళు చెప్పినటువంటి విచారాలు వింటూ ఉండాల. వినేది ఒకటే కాదు, ఆచరించాల. ఇప్పుడు మనకి శ్రవణం, ఇది శ్రవణం అంటే భోజనం చేసినట్ల. ఈ శ్రవణం అయినాక మనం ఇంకొకటి ఏం చేయాలా, మననము చేయాల. మననమైనాక ఆటికి విడిస్తే కాదు, నిధిధ్యాసలో పోవాల. అంటే గురువు శాస్త్రాలు మనకు నీవు ఏదై ఉన్నావో అదే నీవని శాస్త్రాలు చెప్తావి, వింటున్నాము. వినిన దాన్ని మనం లోపల దాన్ని చూడాలి కదా. నిజంగా దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నీవు కాదు, చిత్తము నీవు కాదు, అహంకారము నీవు కాదని మహాత్ములు మనకు అందరూ బోధ చేస్తున్నారు కదా. అయితే మనము ఏం చేస్తున్నాము, రోజు మనం ఏమనుకుంటున్నాము, ఈ దేహమే మేమనుకుంటున్నాం కదా. నిజంగా దేహము మేమైతే ఈ జాగ్రత్త అవస్థలో స్థూల దేహం నేను అనుకుంటున్నాము, స్వప్నములో సూక్ష్మదేహం నేను అనుకుంటున్నాము, సుషుప్తికి పోతే రెండు లేకుండా అయిపోతుంది. అయితే ఇది ఏమి ఇట్లా అని మనం కొంచెం విచారించాల. నిజంగా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ స్థూల దేహమునేనా, స్వప్నంలో చూడబడినటువంటి సూక్ష్మదేహమునేనా, సుషుప్తిలో కారణదేహం అంటే మనసు లయమైపోతుంది కదా, ఆ దేహమునేనా, ఏ దేహము నేను. నిజంగా కూడా ఈ మూడు వస్తాయి పోతాయి. అయితే ఈ మూడు దేహాలు చూడనటువంటి ఒక్క తెలివి మనలో ఉంది కదా, ఆ తెలివే పరమాత్మ స్వరూపము, ఆ తెలివే మన స్వరూపం అని మహాత్ములు చెప్తారు. అటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మన మనసులో ఉన్నటువంటి మల విక్షేప ఆవరణ దోషాలు తొలగల్ల. మరి ఈ శాస్త్రం ఎందుకు, ఈ సత్సంగం ఎందుకంటే ఆ పరమాత్మని చూపించేది కాదు, పరమాత్మ స్వరూపుడు నీవై ఉన్నావు. అయితే దానికి ఏమేమి అడ్డుమున్నాయో అన్నీ తొలగిస్తారు. ఇక్కడ కొంచెం శుభ్రం చేయమంటే ఏమర్థం, శుభ్రం మొదలు ఉంది, గాలితో దుమ్మ ధూళి పడి గలీజ్ అయింది. పొరకు తీసుకొని ఆ దుమ్మ ధూళిని చీస్తే సహజంగా శుభ్రంగా ఉంటుంది. అలాగే మనము సద్రూపులు చిద్రూపులు ఆనంద నిత్య పరిపూర్ణ స్వరూపమైనటువంటి త్రికాల బాధితమైనటువంటి ఆ పరవస్తు మేమై ఉన్నాము. అయితే ఈ దేహము నేననుకొని, ఈ మనసు నేననుకొని, ఈ బుద్ధి నేననుకొని, ఈ చిత్తము నేననుకొని మేము అనుకున్నాము మేము సచ్చేవాళ్ళు పుట్టేవాళ్ళు అని ఇలాగ మేము అనుకున్నాము. ఎలా అంటే ఒక చిన్న పులి పిల్ల గొర్రెల సంఘంలో పోయింది. ఆ గొర్రెలతో సవాసం చేసి అది ఎట్లా చేస్తుందంటే గొర్రె పిల్లలాగే అరుస్తుంది, గొర్రె పిల్లలాగే తిరుగుతుంది, గొర్రె పిల్లలాగా మేత మేస్తుంటుంది. ఇదంతా చూసింది పులి. ఒకరోజు మన జాతివాడు
గొర్రెల సంఘము చేసి ఇలా అయిపోయినాడు కదా, ఏం చేయాలని ఒక రోజు పిలుచుకొని వచ్చింది. ఆ గొర్రెల మంది నుండి ఆ పులిని పిలుచుకొని వచ్చి ఒక బావి దగ్గర నిలబెట్టి చూపింది. చూడు, నాలకే నీవు ఉండవు, గొర్రెల్లాగా అయిపోయినావు కదా అని గర్జన చేసింది. ఆ నీళ్లలో ప్రతిబింబాన్ని చూపించింది. అప్పుడు ఆ పులి పిల్లికి నిజంగా నేను గాని పులి రాజు అనే జ్ఞానం అయిందంట. అలాగే మేము ఈ దేహము మేము అనుకునే దానికే నన్ను మనకేమవుతుంది, నేను పుట్టేవాడు, నేను సచ్చేవాడు, నాకు రోగాలు ఉన్నాయి, నాకు భయం ఉంది అని ఇలాగ అనుకుంటాము. అయితే మహాత్ములు ఏం చేస్తారు, చూడయ్యా, త్రికాల బాధితమైనటువంటి పరవస్తువే నీవై ఉన్నావు గాని ఇది ఏది నీవు కాదు. ఇది సత్యమయ్యింటే మూడవస్థలో ఇది ఇలాగే ఉండాల్సి ఉండే. చూడండి, ఇప్పుడు ఇంతవరకు ఇది నాది నాది అని నేను అనుకుంటాం, స్వప్నం పడుతుంది. స్వప్నంలో చూడండి, మంచి మంచి అక్కడ ఇక్కడ శ్రీమంతులైనప్పుడు అయినోళ్ళు అక్కడ బీదోళ్ళు అయిపోయి ఉంటారు. ఇక్కడ బీదోళ్ళు అయినప్పుడు అక్కడ మాడి ఇంట్లోనే ప్రవాసం చేస్తారు. ఇలాగ అంతా చూస్తాము. చూసేటప్పుడు మాత్రం సత్యంగా ఉంటుంది కదా అక్కడ. అయితే కండ్లు ఎచ్చరికి వచ్చిందంటే, మెలకు అయిందంటే అంత లేదు. అప్పుడు లేసి ఏం చెప్తారు, మాకు మంచి స్వప్నం వచ్చిండే అంటారు. ఒకరోజు మాకు చెడ్డు స్వప్నం పడిండే అంటారు. అయితే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విషయాలు స్వప్నములో లేవు, స్వప్నములో ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తలో లేవు. అయితే మరి ఈ జాగ్రత్తావస్థను, ఆ స్వప్నావస్థను, ఆ నిద్రావస్థను తెలిసేవాడు ఎవడు లోపలుండి, అదే పరమాత్మ స్వరూపం అని అక్కడ చెప్తున్నారు. దానికోసమే విశేషంగా మనము ఈ సత్సంగములో వచ్చి మేము తెలుసుకున్నటువంటి సత్యం ఏదంటే, మన స్వరూపం ఏదుందో అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మనకేమి అది దాని నుండి ఫలం అంటే అత్యంత దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అని మహాత్ములు చెప్తారు. అత్యంత దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఈ విషయాన్ని మేము బాగా గట్టిగా తెలుసుకొని ఆచరించి అనుష్ఠించినప్పుడు అది మనకు అనుభవానికి వస్తుంది. మనం ఏం చేస్తామంటే శ్రవణం వింటాం కానీ వినిన దాన్ని మన శ్రద్ధా భక్తితో లోపల విచారించలేదు. మనసులో ఆ విచారించి మన తెలివికి అంటే మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానానికి ఏదేది బయట కనపడుతుందో అదంతా దృశ్యమే అని తెలుసుకొని అప్పుడు నిధిధ్యాసలు అంటే సత్తు చిత్తు ఆనంద నిత్య పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నేనై ఉన్నానని ఆ మనోవృత్తి అక్కడ లయం కావాలని చెప్తారు. లయం అంటే ఇప్పుడు ఉప్పు బొమ్మ ఉంటుంది. ఉప్పు బొమ్మ ఏం చేస్తుంది, సముద్రం లోతు చూసకపోతే మరి అది బయటకు వస్తుందా, కరిగిపోతుంది. అలాగే మా మనసు కూడా ఇలా విచారించి విచారించి అన్ని నేత్యాత్మక బుద్ధితో అన్ని తీసేసినాక ఏది మిగులుతుందో అది నా స్వరూపం అని ఒక్క క్షణమైన ఆ మనోవృత్తి అలా నిలబడిపోవాలని మహాత్ములు చెప్తారు. అప్పుడు మనకు ఆనందము ప్రాప్తమవుతుంది. ఇప్పుడు సిద్ధారూఢులు కానీ గురునాథారూఢులు కానీ వాళ్ళు అటువంటి స్థితిని పొందిన మహాత్ములు వాళ్ళు. ఇక్కడ మీ ఆదోన్ లక్ష్మమ్మవ్వ, మంత్రాలయ రాఘవేంద్ర స్వాములు ప్రత్యక్షంగా ప్రమాణంగా ఉన్నారు మహాత్ములు. అంటే ఆ స్థితిని పొందట ఎట్లా, ఆ స్థితిని పొందినవారు ఎవరన్నా ఉన్నారంటే మన ప్రత్యక్షంగా ఉన్నారు కదా, మహాయోగులు అయిపోయినారు. అయినాక విశేషంగా మళ్ళీ ఇప్పుడు దాకా ఇప్పుడు 2-3 సంవత్సరాల దాకా చేపలమ్మవ్వ అని ఉండ్రి కదా, ఇక్కడే నది చాగి దగ్గర బాపురం దగ్గర ఆ అవ్వ ఉండి కదా, ఎండలోన వానలోన చలిలోన ఎక్కడ వేకైతే అక్కడ ఎప్పుడు బయల్లోనే పర్యడుతుండే అవ్వ. మరి ఆయమ్మ ఎలా ఉండే అంటే అవధూత స్థితిలో ఆయమ్మ జీవించింది. అవధూత స్థితి ప్రాప్తం కావాలంటే కూడా ఆమె సాధించింది, వెనకటి జన్మలో సాధించినటువంటి ఆ స్థితిని పొందింది. అలాగే మనం కూడా సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఏపద్దప అది ఆత్మసాక్షాత్కారం అయ్యేదని మీరు అనుకోవద్దండి. ఎప్పుడన్నా కానీ సాధన చేస్తూ ఉండాల. ఎందుకంటే ఒక వ్యక్తి చింతమాన కింద తపస్సు చేస్తుండంట. నారద మహర్షులు అలా పోతుంటే వచ్చి, అయ్యా నేను వైకుంఠానికి వెళుతున్నాను, ఏమని అడిగిరావాలా స్వామిని అని అడిగినాడంట నారద మహర్షి. అప్పుడు ఆ భక్తుడు చెప్పినాడంట, స్వామి నాకేం వద్దు, పరమాత్ముడు ఏ రోజు నాకు సాక్షాత్కారం అయి దర్శనం ఇస్తాడో కొంచెం అడిగిరామని చెప్పినాడంట. నారద మహర్షులు పోయినారు. స్వామి దర్శనం చేసినాక భూలోకంలో ఒక భక్తుడు చింతమాన కింద తపస్సు చేస్తున్నాడు, ఆయనకి నీవు ఎప్పుడు దర్శనం ఇస్తావు అడిగిరమ్మని చెప్పినాడు స్వామి, ఎప్పుడు వస్తావు ఆయనకి దర్శనం ఇచ్చాకంటే స్వామి అన్నాడంట, లేదప్ప ఇప్పుడు కాదు దర్శనము, ఆ చింతమాన్ల ఆకులు ఉన్నాయి కదా
ఆకులకి ఇంకా ఇట్లా జీరితే చిన్ని చిన్ని ఆకులు ఉంటాయి కదా, అన్ని జన్మలు ఎత్తిన తర్వాత వచ్చి ఆయనకి దర్శనం ఇస్తానని చెప్పినాడంట. చింతమాన్లో ఏం కొన్ని ఆకులు ఉంటాయా? అప్పుడు నారద మహర్షి చాలా విషాదం పడినాడంట. అయ్యో పాపం, ఎట్లా చెప్పాలి ఈ మాట భక్తునికి అని. అట్లా అట్లా తిరిగి చెప్పలేకుంటే నన్నే ఎదురు చూస్తుంటాడని వచ్చినాడంట స్వామి. వచ్చి, అయ్యా స్వామి దర్శనం చేసి వచ్చినాను, నీకు ఒక విషయం చెప్పిపించినాడు స్వామి అని. చెప్పు స్వామి అదేమంటే, అయ్యా ఈ చింతమాన్ల ఆకులు ఎన్నున్నారో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నీకు వచ్చి దర్శనం ఇస్తాడంట స్వామి అన్నాడంట. అంటే ఆ భక్తుడు లేచి సంతోషంతో కుణిచినాడంట. నాకు అప్పుడైనా భగవంతుడు వచ్చి దర్శనం ఇస్తాడు కదపా, నేను ధన్యుడైపోతే, నేను సుకృతశాలి అని ఎగిరినాడంట. అప్పుడు స్వామి ప్రత్యక్షమైనాడంట. వచ్చి ప్రత్యక్షమై దర్శనం ఇచ్చినాడంటే అప్పుడు నారద మహర్షులు అడిగినారంట, స్వామి నాకేమో అట్లు చెప్పి పంపిస్తవి, ఇప్పుడే వచ్చి దర్శనం ఇస్తేవి కదా, ఇది ఎంత అన్యాయం నీది అని నారదుడు అంటే, స్వామి చెప్పినంట, చూడప్ప వాడు అన్ని జన్మలు ఎత్తాలంటే గాని బాధపడలేదు. ఎప్పుడప్ప అన్ని జన్మలు ఎత్తేది, ఆయన ఎప్పుడు నాకు దర్శనం ఇస్తాడని ఎదబడలేదు. సంతోషంతో అప్పుడైనా నాకు దర్శనం ఇస్తాడు కదా అని ఎగిరినాడు కదా, అంత రిపీట్ అయిపోయింది. ఇప్పుడే వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చినానని అంట. అట్లా మనము సాధన చేస్తే మాకు ఈ జన్మలో అవుతుందో లేదో పోతా, అవన్నీ అవసరం లేదు. సాధించాల. దేహం పాతయామి కార్యం సాధయామి. నా దేహం అన్నా ఆ సాధనలో పడిపోని, దేహం ఉండంగా అది మాకు ప్రాప్తమన్నా గాని, ఇదే మనకు ఉండేది. దేహం పాతయామి కార్యం సాధయామి అంటే పెట్టినటువంటి పట్టు ఇడవకుండా సాధించాలా అని. దానికోసం మహాత్ములు చెప్తారు, ఇప్పుడు అప్పుడు అనుకోవద్దు, ఎప్పుడు శుభముహూర్తమే, ఎప్పుడు భగవంతుని అనుగ్రహమే అని మనం జీవించాలి. కానీ ఎప్పుడైతే తప్ప మనట్ల వాళ్ళకి మనం ఎప్పుడు సాధిస్తాము? ఆ మహాత్ములైతే అదే పనికుంటారు, వాళ్ళు సాధిస్తారా అని మనం అనుకోరాదు. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని ధ్యానిస్తూ మన కర్తవ్యాలు మనం చేస్తూ ఉంటే మనకైతుంది. దానికే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పినాడంటే, సంశయాత్మ వినశ్యతి అని చెప్పినాడు. మహాత్ములు వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆ శ్లోకానికి ఏం రాసినారు, పిరంగి గుండన్న నీ లోపల పెట్టుకో, సంశయం మాత్రం పెట్టుకోవద్దని చెప్పినాడు. పిరంగి గుండు ఒకసారి పేలిందంటే దేహం పడిపోతుంది. సంశయం లోపల పెట్టుకొని సచ్చినామంటే ఎన్నో జన్మలు అది వెనకాడుతుంది. దానికే సంశయాత్మ వినశ్యతి. సంశయాత్ములకు ఇహ సుఖము లేదు, పరసుఖము లేదు, రెండూ లేదని చెప్తారు. దానికే సంశయం ఉండరాదు. నిర్భయంగా నేను భగవంతుని ధ్యానం చేయాలా, ఆ భగవత్ తత్వాన్ని నన్ను తెలుసుకోవాలా, నా జన్మ చరితార్థము చేసుకోవాలా అనే ఒక్క సద్భావన మనలో ఉంటే మన జన్మ సార్థకమవుతుంది. అదే విషయాన్నే నిజగుణ శివయోగులు చెప్పినారు. ఎందుకంటే బలుహింద బిడబేకు అంటే బలత్కారంగా అయినా కానీ ఆ లోపలున్నటువంటి ఆ కోరిక అనే విషయాన్ని మనం త్యాగం చేయాలా అని చెప్తున్నారు. ఎందుకంటే కైవల్య ఉపనిషత్తు కాని చెప్పిండేది త్యాగే నైకే అమృతత్వ మానుష అని చెప్పినారు. త్యాగ జీవులకే యోగము లభ్యమవుతుంది. త్యాగే నైకే అమృతత్వ మానుష అంటే చూడండి, ప్రహ్లాదుడు పరీక్షిత్ మహారాజు తన భోగభాగ్యాలు అన్ని త్యాగం చేసి సుకుమహామునితో భాగవత శ్రవణం చేసే. ఎన్ని రోజులు చేసే? 7 రోజులు చేసా. 7 రోజుల్లో అతని జన్మరాహిత్యం చేసుకొని, దానికే వినే దాంట్లో దానికే దేవుడు మనకి 2 ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? 2, తినేది వినేది. తినేది వినేది, నోరుతో తినేది ఇచ్చినాడు, చెవులతో వినేది ఇచ్చినాడు. మేము ఒకే పని చేస్తాం, తింటున్నాం కానీ వినటం లేదు. వినేది లేదంటే మేము ఇంతమంది వస్తుంటే మేము మాతాజీ ఇంతమంది కూర్చున్నాము కదా శ్రవణం వినేకి, వినేలేదా మనం అంటే, సంవత్సరంలో 3 రోజులు ఇంటే అవుతుందా జీవనము? ఇప్పుడు మేము డబ్బు సంపాదించాలంటే నెలకొకసారి జీతం, నెలకొకసారి పని చేస్తే శ్రీమంతులు అవుతామా, సౌకర్యాలు అవుతామా? పొగులు రేత్రి నేను సౌకర్యం కావాలా, నేను మంచిగా సంపాదించాలని నిద్ర లేకుండా భోజనం చేయకుండా వేరే పనుల మీద ధ్యాస లేకుండా నేను సంపాదించాలంటే అదే శ్రవణము, అదే మననము, అదే నిధిధ్యాస బయట విషయాల్లో. మరి దానికి అంత సమయాన్ని మేము పెడుతున్నాం కదా, ఈ మన స్వరూపాన్ని తెలుసుకునేకేమన్నా అట్లా పెట్టినామా? అదే శ్రవణము, అదే మననము, అదే నిధిధ్యాస పెట్టుకున్నామా? లేదు. మహాత్ములు బాగా చెప్తారప్ప, ఇంటిమి తింటిమి
వస్తుంది. అంతే కదా మనం చేసేది. వింటాము సామెళ్ళు 3 రోజులు చెప్పే మంచి విషయాలు, ప్రసాదం పెడతారు, బాగా తింటాము, మరి మన ఇంటికి మనం వస్తాము అంటాం. అది కాదు, మహాత్ములు ఇలా చెప్తున్నారు కదా, ఆ విషయాన్ని మనకెందుకు లోపల అత్తుకోలేకుండా పోతుంది అంటే మన అంతఃకరణ శుద్ధి లేకునే దానికే అలా అవుతుంది అని మనము విచారించాలి. దానికే బసవేశ్వరులు గాని ఏం చెప్తారు, నిజంగా కూడా విషయ పశువేను బల్లదు విషయ విషయ పశువే ಪಶುವೇನು ಬಲ್ಲದು అసరందు ఎళసువదు విషయరహితన మాడి సలహో కూడల సంగమ దేవ అని చెప్తారు. అంటే పశువులు ఉంటాయి, ఆ పశువులు ఏం చేస్తావంటే ఇది ఇత్తిన సేను, ఈ సేనులో పోరాదనే జ్ఞానం లేదు, ఎక్కడ పచ్చ కనపడుతుందో అక్కడ పరిగెత్తుకొని పోతుండాలి. అలా మన మనసు కూడా ఈ శబ్ద స్పర్శ రూప రస గంధం అనే విషయాలపైనే మా మనసు పరిగెత్తుకొని పోతుంటది. వడియ నిమ్మన బేదమున్న తుడిగుణియందు బొడిదమున్న ఉಳಿಯುಕೊಳ್ಳೋ కూడల సంగమదేవ. అంటే ఇప్పుడు చేన్లో పొలంలో ఎద్దులు మా పశువులపై పడితే ఆ పొలం ఆయన ఏం చేస్తాడు, పశువులు కొడతాడు, పశువులుగా యజమానిని తిడతాడు. ఏమిది ఆయన చేను లేదా, ఇట్లా పనే చేసేది, మన చేనులో ఇడిచినాడని తిడతాడు. అలాగా స్వామి, నేను పశువు, నీవు పశుపతి. పరమాత్మని అంటాడు, నీవు పశుపతి, నేను పశువు, నన్ను కాపలా ఉండేటువంటి వాడు నీవు. నీవు నేను బయట పోయిడిస్తే వాళ్ళు నన్ను కొడతారు, నిన్ని తిడతారు. దానికే నన్ను కొట్టేది వద్దు, నిన్ని తిట్టేది వద్దు, విషయరహితన మాడి సలహో కూడల సంగమదేవ్. అంటే ఈ విషయాల నుండి నన్ను దూరం చెయ్యి అని ఆయన ప్రార్థన చేసినాడు. చూడండి ఎంత మంచిగా అడిగినాడు. అదిగే ప్రభుదేవుడు గాని ఒక వచనం చెప్తాడు, ఏమంటే ಸಂಸಾರವೆಂಬ ಎಣ ಬಿದ್ದು ಬಿದ್ದಿದೆ ತಿನಬಂದ 5 ನಾಯಿಗಳ ಜಗಳ ನೋಡಿ ಗುಹೇಶ್ವರ ಲಿಂಗ 5 ನಾಯಿಗಳ ಜಗಳ ನೋಡಿ ಎಣ ಎದ್ದು నక్కిತ್ತು గుహేశ్వర లింగ బెరగాగిద్దు ఇది కండు అని చెప్తాడు. అంటే సంసారం అనే పీనుగా పడింది, తినేకొచ్చినటువంటి 5 కుక్కులు కొట్లాడుతుండాయి. ఆ కొట్లాటను చూసి ఆ పడినటువంటి పీనుగా లేచి నవ్వుతా ఉంది. ఇది చూసి మా గుహేశ్వర లింగము ఆశ్చర్యం అయిపోయింది అని చెప్తాడు. ఎవరు, అల్లమ్మ ప్రభు. అంటే సంసారం అని అంటే ఏమంటే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధం అనే కుక్కులు ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ విషయాలు తిని తిని బాగా ఉందామని ఇవి ఒకటి కొట్లాడుతాయి, ఇవి చచ్చిపోతాయి కుక్కులు. అంటే ఎట్లు చచ్చిపోతావు అంటే చూడు, కన్ను చూస్తూ చూస్తూ చూపు తగ్గిపోతుంది, చెవులు వింటూ వింటూ శబ్దం వినే శక్తి లేకుండా అయిపోతుంది, నోట్లో ఉండే పండ్లన్నీ ఊడిపోతాయి, అన్ని దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ బలహీనంగా అయిపోతాయి. అయితే ఈ శబ్ద స్పర్శ రూప రసం అనే గంధం అనే ఈ పీనిగా సమిసిందంటే సమిలేదు. ఎంతో యుగ యుగాల్లోన వచ్చినటువంటి అన్ని ప్రాణులు తిని తిని ఇవే సస్తున్నావు కానీ అది సవసలేదు, అంటే అయిపోలేదు. దానికి అది నవ్వుతుందంట, నన్ను తినేకొచ్చిన వాళ్ళు ఎంతమందే చచ్చిపోయినారు, మీదేం పాడని అది నవ్వుతుందంట. అప్పుడు ఆ గుహేశ్వర లింగము చూసి ఆశ్చర్యంగా చూస్తుందంట. ఎట్లా అంటే చూడండి, మన కండ్లు చూపు తగ్గిపోతుంది, చెవులు వినే శక్తి లేకుండా అయిపోతావి, పళ్ళు ఊడిపోతావి, ఆ దేహములో అంత బలహీనత వచ్చేస్తుంది. అయితే ఆ శబ్దము స్పర్శము రూపము రసము గంధం అనే వస్తువులు అట్లే ఉన్నాయి, సమస్య లేదు. దానికే మహాత్ములు చెప్తున్నారు, ఎందుకంటే ఈ విషయరహితన మాడు, అంటే ఈ విషయాలుంటి మా మనసు దూరమైనప్పుడే మనకు ఆనందము సుఖము ప్రాప్తమవుతుందని చెప్తున్నారు విశేషంగా. ఎందుకంటే అటువంటి శక్తిని అటువంటి భక్తిని మానవుడు తీసుకోవాలా అంటే ఏం కావాలంటే నిష్కామ కర్మ చేయాలా, మనసులో కోరికలు లేకుండా భగవంతుని ధ్యానం చేసేది నేర్చుకునాలి ఎప్పుడు. ఎందుకంటే సామాన్యంగా మనము అనుకుంటాము దేవుణ్ణి అడగలప్ప, అడుక్కుంటే ఎట్లా అంటే దేవుడు మనం తల్లి గర్భములో పుట్టే లోపలే అన్ని సృష్టి చేసి పంపించినాడు, మనకు మన లిస్టు తయారు చేసి భగవంతుడు ఈ లోకానికి పంపించినాడు. ఎట్లా పంపించినాడు అంటే ఇప్పుడు చూడండి, మీరు ఆదోనికి వెళతారు, ఆదోనికి వెళ్ళేటప్పుడు ఇంట్లో అమ్మగారు అంత లిస్ట్ లాస్ ఇస్తుంది సంత తెచ్చేకి, ఆ లిస్టు ప్రకారం అంగడి ఆయన కట్టించింటాడు. ఇంటికి వచ్చినాక అన్ని ఉప్పి చూస్తారు, ఉప్పి చూసినప్పుడు దాంట్లో టీ పొడే కాపిడే ఉండేలేదు. అమ్మ అడుగుతుంది ఏమి కాపిడి లేదంటే ఆయన ఫోన్ చేస్తాడు అంగడికి, ఏమి కాపిడి పెట్టలేదు కదా మా సంతలో అంటే,
ఆయన మన అంగుడ్లే లేదని చెప్పలేదు, నీ లిస్ట్లో రాసలేదని చెప్తాడు. నీ లిస్ట్లోన కాపీ పొడి రాసలేదప్ప నేనేం చేస్తా అంటాడు. అట్లా మనము మన లిస్టు భగవంతుడు మేము పుట్టుక ముందే ఇక్కడ లిస్ట్ రాసి పంపించినాడు ఈ లోకంలో. ఎప్పుడు ఏం కావాలా, ఎప్పుడు ఏం అయిపోవాలా, అది దానికే రానున్నది రాకమానదు, కాకున్నది కాకమానదు, పోకున్నది పోకమానదు. మా చేయి నుండి ఏం కావాలో అదంతా అయిపోతుంది, మా చేతికి ఏమేమి రావాలో అదంతా వస్తుంది, మా చేతి నుండి ఏమేమి పోవాలా పోతాయి, మా వద్దంటేగానే అవి పోతాయి. ఎందుకంటే అది భగవంతుని ఆజ్ఞ. అది మనం వెనకటి జన్మలో చేసినటువంటి పుణ్య పాప మిశ్రమైనటువంటిదే మానవ జన్మ. అన్నీ ఉంటాయి, మనసులో శాంతి సమాధానం ఉండేలా. ఎందుకు ఉండలేదంటే అది పాప జన్మం. ఏముండలేదు, రోజు ఒకరింట్లో అంటే ఒక పొలంలో కూలి చేసి హాయిగా ఉంటాడు, జీవిస్తుంటాడు, ఆయన ఆనందంగా ఉంటాడు ఇంట్లోనే. చూడండి మరి వీళ్ళంతా ఉండి ఏడుస్తారు, వానికి ఏం లేకుంటే గానీ ఆనందంగా ఉంటాడంటే వానికి పుణ్య జీవితం అంటుంటారు. ఏమేమి లేదు చూడప్ప, చేనులో పోతే పొలం లేదు, ఊర్లోకి వస్తే ఇల్లు లేదు, ఎంత హాయిగా జీవిస్తాడు వాడు అంటారు కదా. వాడు పుణ్యం చేసినాడు. అన్నీ ఉంటాయి ఇంట్లో, మేడ ఉంటుంది, మిద్దె ఉంటుంది, అన్ని ఫోన్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే మనసులో ఒక కొరత, మనిషికి సమాధానం లేదప్ప మనసుకు సమాధానం. అందుకే ఒక కథ చెప్తారు, ఏమంటే ఒక ఊర్లో ఒక పెద్ద సావుకారు ఉండంట. పెద్ద సావుకారు ఉంటే ఆయన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని అంట. దాని నీళ్ళ పక్కల ఒక గుడిసేసుకొని ఒక కూలివాడు జీవిస్తున్నాయంట. ఏం లేదు, వాడు ఒక శ్రేణికి పోయేది, ఆ కూలి తెచ్చి భార్యకి ఇచ్చేది, పిల్లలు ఒక మురుకు మంచం వేసుకొని ఆ మంచం మీద సాయంత్రం పండుకునేది, పిల్లలు వేసుకొని కూను రాగంతో పాట పాడేది, ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉండేది నిద్ర వచ్చేంత వరకు. ఈ 3 అంతస్తుల మిద్ది మీద ఉండే సౌకారి వారిని చూసేవాడు. చూడప్ప, నేను 3 అంతస్తు మిద్దిలో ఉంటే ఒక రోజు కానీ పిల్లలు ఎత్తుకొని ఇట్లా పాట పాడేకి రాదు, వాడు మా సేన్లో కూలి చేస్తాడు, ఎంత ఆనందంగా జీవిస్తాడు, ఏముండొచ్చు దీంట్లోనని వీడు దినాం చింత చేసేవాడంట. ఆ రోజు అతని స్నేహితుడు వస్తాడు, చూడరా వాడు ఏమి లేదు ఎంత ఆనందంగా ఉంటాడు, మాకు ఇంత ఉండి నేను అట్లా ఆనందంగా ఉండేకి రాలేదు, ఏం చేయాలా అని అన్నంట. అన్నప్పుడు సరే ఏం లేదు, 1 తక్కువ 99 రూపాయలు అక్కియప్ప, రేపు వాడిని పాట పాడుకుని చేస్తానని. సరే అని ఇచ్చా. అప్పుడు ఎండి నాణ్యాలు అవన్నీ తీసుకుపోయి వీడు ఎండాకాలం ఏనంతరం నట్టేనే పొలంలో నట్టేసేకపోతుండే ఆ సౌకార్ చేనులోన పోయి ఆ నట్టు పొడుగులో పెట్టి మొన్నేసి వచ్చా. వీడు నట్టేసేకపోయా, చూసా ఎండి నాణ్యాలు. అయ్యో ఇదేమి అదృష్టమప్ప, అదృష్టం పండిపోయిందని ఆ ఎండి నాణ్యాలన్నీ కట్టుకొని వల్లిలోన నట్టేసేది వదిలి ఇంటికి వచ్చి వాకలేసుకొని ఏడిస్తే ఒకటి తక్కువ ఉంది, ₹1 తక్కువ ఉంది 100 రూపాయలకి. ఎట్లన్నా చేసి ₹1 సంపాదించి వడ్డీకి ఇవ్వాలని పుట్టా కోరిక. ఎట్లన్నా చేసి సంపాదించాలని ₹1 వచ్చా. పాట పాడేది ఇడిసా, దీపం అంటించేది ఇడిసా, సంధ్యా దీపము, పాటలు పోయా, అన్ని పోయి ఎప్పుడు ₹1 నేను ఎప్పుడు సంపాదించాలా. అప్పుడు ₹80 కదా, ఎట్లా సంపాదించాలా. సాయంత్రం భోజనం కానీ మానుకొని ఇడిసా. 3 రోజుల ఈ సౌకర్యం చూస్తూ ఉండే, పాటలు లేవు, పదాలు లేవు, ఏం లేదు, ఒక ఆలోచనలో మగ్నం అయిపోయేవాడు. అప్పుడు 4 రోజులు అయినాక సౌకర్య స్నేహితుడు వచ్చా, పాడతాడా వాడు పాట అని. ఏమి లేదు, పాట ఏంటి, భోజనం కానీ చేయడు వాడు, పొద్దుముడిగేదే వాకలేసుకుని పండుకొని ఇడుస్తాడు అని. చూడప్ప రేపు మడి పాట పాడతాడు చూడువాడు అని చెప్పా. వీడు పొద్దున్న నట్టేస్తుండే పోయి, తమ్మా నీవు మంచోడని ఆ దావ పెట్టుకొని పోతుంటే డబ్బులు తీసుకొని అక్కడ దొంగలు ఉండారు పోవద్దండ్రి, మడి ఇంటికి పోయే టైం అవుతుందని ఈడ నీ పొడవులో నట్టు పొడవులో వేసిపోతున్నాప, ఇంటికి తీసుకుపోతే ఎట్లప్ప నీవు అని. సౌకర్య ఆ దుడ్లు తీసుకుపోయి నిద్ర లేకుండా చేసిందప్ప, నీ దుడ్లు నీకు ఇస్తానని ఆ డబ్బులు వానికి ఇచ్చేసా. మడి సాయంత్రము కూని రాగంతో పాటలు పాడే పెట్టా. అప్పుడు సౌకర్య చూసే, మడి విపత్తు వీడు పాట పాడతాడు కదా అని. వాడు నా జీవితంలో సౌకర్యం అయ్యలేదు, వడ్డీకి ఇచ్చేది అయ్యలేదు, తినేది హాయిగా ఉండేదని వాని మనసులో పెట్టుకున్నాడు, దానికే వాడు సుఖంగా ఉన్నాడు. నీకు ఇంతలా ఉంది అంటే దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలా, దీన్ని ఎవరికి వడ్డీ ఇయ్యాలా, వాళ్ళు వడ్డిస్తారో లేదో, ఇట్లా నీ తల్ల ఉంది కదా, దానికే నీకు నిద్ర రాదని చెప్పినట్టు. అంటే కోరిక అనే విషయానికి చెప్పాలా.
మన జీవితంలో ఏమంటే భవిష్యత్తును మనము అనుకోరాదు, భూతాన్ని అంటే వెనక్కి గడిచిపోయింది తలుచుకోరాదు, వర్తమానములో ఆనందంగా జీవించేది నేర్చుకున్నాల. దానికి ఈ క్షణమే నాదనుకో, మరు క్షణము లేదనుకో. ఈ క్షణం ఇప్పుడు వచ్చినాం కదా సిద్ధారూఢ మఠంలో అందరూ శ్రవణం వింటున్నాం కదా, ఈ క్షణమే పవిత్రమైనటువంటి క్షణము. ఇంకా రేపెట్లో మర్నాడెట్లా అని మనము ఆలోచన చేయరాదు. దానికే బలుహింద బిడబేకు కామవు అంటే కోరికను బలత్కారంగా అయినా కానీ మా మనసులో నుండి తీసివేస్తే మనకు ఆనందము వద్దంటే ప్రాప్తం అవుతుందని చెప్తున్నారు. ఇంకా మహాత్ములందరూ చెప్పేవాళ్ళు ఉన్నారు. విశేషంగా అటువంటి సద్బుద్ధి, అటువంటి సద్భావన ఆ గురుదేవులు మాకు మీకు ఇచ్చి రక్షించుగాకని ప్రార్థిస్తూ నా 4 ప్రవచన పుష్పాలు ఆ గురుదేవుని పాద పద్మాలకు అర్పిస్తున్నాను. హర ఓం తత్సత్.